హాయ్ అమ్మా, చిరుధాన్యాలతోటి దోశ పోస్తున్నానమ్మా. శుద్ధుడు రండి. రాగులు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, సామలు 1 కప్పు, అటుకులు 1 కప్పు, 2 కప్పులు మినప్పప్పు వేసుకోవాలి ఆ కప్పుతోటి. కాస్త కల్లుప్పు వేసుకొని బాగా కడుక్కోవాలమ్మ. ఒక 4-5 సార్లు కడగాల. ఒక 7-8 గంటలు బాగా నానాలమ్మయ్యే. ఈ అటుకులు 10 నిమిషాల్లో రుబ్బుకుంటామనగా అప్పుడు కడిగి నానబెట్టుకోవాలి. నానియమ్మ, మిక్సీకి వేస్తున్నా. అటుకులు కూడా నానబెట్టుకున్నా. కాసిన వేసుకోవాలి వాయికి. కొంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసి కొంచెం అంతా వంట సోడా. చిరుధాన్యాలతో దోశమ్మ రెడీ. చాలా బాగుందమ్మా దోశ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకొని చూసి కమెంట్ చేయండి.